మంచిగానే చెప్పినావు తమ్మి. ఇంతకు నువ్వేమైనా చదువుకున్నావా? నేను ఆయన చదువుకున్నాడు కాబట్టి నేను చదువుకోవాల్సి వచ్చింది బేసికల్లీ. మళ్ళీ నీ స్కూల్లో చదువుకున్నావా నువ్వు? ఇంతగానో చదువుకోవాలి కానీ చదువుకునే మర్చిపోయాను. అప్పుడు కూడా అవి కూడా ఆ క్లాసులు కూడా ఎగ్గొట్టి సినిమాకి పోయేది అన్నట్టు. సో ఇక మీ నాయన గిట్లా చదువుకున్నాయన అని పేరున్నది. ఇక వాళ్ళంటే ఏం చెప్తాడు మీ నాయన? మా నాయన ఆయన ఆచార్య, మన ఇప్పుడు ఏంటంటే ప్రొఫెసర్ ఆయన. పండిత పుత్ర పరమశుంట కాదు అనేటోళ్ళు. సరే ఇక అంటే సినిమాలలో తిరుగుతుంటే ఇదే అనేటోళ్ళు అన్నట్టు. వీళ్ళు నాయనేమో ఇంత చదువుకున్నాడు, పిల్లగాడేమో ఎందుకు చేతికి రాకుండా చేయారిపోయాడు అని అంటుండే. ఇక సరే ఇక సినిమా ఆయన ఒకరోజు ఏదో ఒక రోజు పట్టుకొని అరే దర్శని దండం పెడతాను రా, నా ఇజ్జత్ దియకరా, ఏదో ఒకటి చదువుకుంటారు అటెనక పోరా అని అనలేదా తను? మరి చాలేళ్ళు అన్నాడు. ఇక అంటే ఒక పాయింట్కి ఎట్లా వచ్చిందంటే సరేలే ఇక కూతురు బాగా చదువుకున్నది కదా సాలిగా, కూతురు బాగా చదువుకున్నది కదా అని నేను ఇడిచేసి కూతురిగా ఎంటెక్ ఐఐటీలో చదివి వాళ్ళంతా సరేలే ఇక నాకు ఒకటే కూతురు, వీడిని ఏడో ఇలా చెత్తకుండీలో తెచ్చి పెంచుకున్నా అన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ చదువుకున్నామంటారు కదా అక్కడ గచ్చిబోలు దిక్కు పోయి చదువుకుంటుంటే అంటారు. ఇక అదేంటంటే ఇక ఇప్పుడు బేసికల్లీ ఇంట్లో ప్రతి కొడుకు మధ్యతరగతి కుటుంబాలు ఏందుంటుంది అంటే ప్రతి కొడుక్కి సరే ఇక వాళ్ళు అడిగింది ఏదో ఒకటి చేయాలి కదా, పాస్ అవ్వాలి, ఒక డిగ్రీ నన్ను వదిలేస్తారు అట్లా. ఇక ఏదో ఇక అది బేసికల్లీ ఇక అది నామమాత్రాన్ని ఇట్లా మామ అన్నట్టుగా ఇక నాయన అంతగానో లొలి చేస్తున్నాను ఇక పోయి చదువుకున్నాను అన్నట్టు. మామ అంటే ఆడ కెమెరాలు ఉంటాయని ఉరికిపోయినా అన్నట్టు. అక్కడ కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, మీడియా సంబంధించిన అదే ఇక అంటే ఫిలిం స్కూల్ పోయేంత పైసలు లేక ఇక సరే ఇక FTI అంటే గూబల కొడతా ఇక్కడ కూర్చొని చదువుకో అని ఇక ఇది చదివించిన అన్నట్టు. మాస్ కమ్యూనికేషన్ చదువు 15 వెనకాల 16 17 ఏది 15 వెనక అంటే 15 అంటే డిగ్రీ కదా తమ్మి. అంటే 10 18 17 17 పోన్ పట్టు పోరాడు ఏం చదవలేదు అనుకున్నా. అన్నా నీ పేరు ఇలా పెట్టిండు, నువ్వేం పికిరి వాడకు. అట్లా 17 చదివిండు, పండిత పుత్ర పరమశుంట కాదు. అట్కించి సినిమాలు గిట్టి వేస్తుండే పేరు. నాకు ఒకటి అడిగాడు అనిపిస్తుంది ఇప్పుడు కూడా, మీ నాన్నగారు సినిమా చూసి నాని అన్నది ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి లేకంటే ఇట్లా చూస్తాడు? మీ నాయన సినిమా చూసిండా అనేది? బాగుంది కదా సినిమా. మా నాన్న కూడా ఇప్పుడు కూడా అంతే, ఏంటిది సరే సరే చేయి డబ్బులు సరిగ్గా పెట్టుకో అట్లా అంతే. ఏమన్నా ఇప్పించినవా తమ్మి మీ అమ్మకు? పుచ్చుకున్నా నేను అడగక అడుగుతున్నా. మీ అమ్మకు ఫస్ట్ సినిమా చేసినప్పుడు అన్న అమ్మ ఇక కొంగు ముళ్ళవి దాసుకోరు, మళ్ళీ ఇస్తానో ఇయ్యను పాపిష్టోని నేను అని ఎప్పుడన్నా ఇట్లా చెప్పినావా అమ్మకు? మొత్తానికి మా అమ్మకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఇక అట్లా పైసలు వేసుకుంటా. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మనకు తెలియదు ఏముందిలే కానీ ఈ ఉమెన్స్ డే రోజు మనం మాట్లాడుకోవాలి ఏంటంటే అందరికీ ఫ్రీడమ్, ఆడవాళ్ళకి కూడా. అంటే మా అమ్మకి ఫెమినిజం అంటే తెలియదు అనమాట. అంటే సమాన హక్కులు ఉన్నాయి బయట అంటే, అవునా సమాన హక్కులు ఉంటున్నాయా బయట అంటే, అవునమ్మా సమాన హక్కులు, అదే ఇప్పుడు ఇంట్లో చెల్లి కూడా సమాన హక్కులతో పెరిగింది కదా, నువ్వు కూడా అట్లా ఉండాలంటే ఓ కరెక్ట్. అంటే వాళ్ళు ఎట్లా అయిపోయారంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏం చూసుకోరు. వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో జయమ్మ. జయక్క నీకు బ్యాంక్ అకౌంట్ పెట్టిండు కదా, పైసలు చక్కగా వేయకపోతే 2 జేబులు వెనకాల పర్స్ ఉంటే తీసుకోని వేసుకున్నాను రా, నువ్వు ఇయ్యలేదాను అయిపోయి. ఇప్పుడు సో అట్లా మా అమ్మ కూడా జయక్క